Hey guys, welcome back to our channel. ఈరోజు మనం ఆడబోతున్నాం స్కార్ఫాల్ 2.0. సో ఈరోజు మనం దీంట్లో ఆడబోతున్నాం టీడీఎం. ఐ నో నా గొంతు కొంచెం బాగాలేదు, సో వాయిస్ చాలా దారుణంగా వస్తుంటుంది. సో లెట్స్ స్టార్ట్ ద గేమ్. అండ్ ఈరోజు మనం టీడీఎంని విన్ అవుతామా, విక్టరీ కొడతామా లేదంటే ఓడిపోతామా అనేది అయితే చూద్దాం. నేను ఈ గేమ్లో ఈ టీడీఎం మ్యాచ్ అనేది ఇంతవరకు ఆడలేదు. సో ఇది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నాను. సో చూద్దాం ఎలా ఉండబోతుందో. సో ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ కిల్ నాదే, అంటే నన్నే కిల్ చేశారని చెప్తున్నాను మీకు. సో చూద్దాం ఇక్కడ నేను ఇది చంపగలుగుతానా లేదా అనేసి. ఆమోస్ అయితే దీంట్లో త్వరగా అయిపోతున్నాయి, అంటే సక్సెస్ అయిపోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్లో కూడా నేను చచ్చిపోయాను. మ్యాక్స్ నా కిల్స్ లేవు అనుకుంటా, 4 vs 4 అయిపోయింది, కానీ నా కిల్స్ 0.0నే. సో చూద్దాం మనం ముందు వరకు దీన్ని ఇట్లనే సాగదీయగలమా లేదా అనేది. ఓకే, ఈసారి కూడా మనం చచ్చిపోయాం. అండ్ ఇది నేను కావాలని చచ్చిపోవట్లేదు, రియల్గానే చచ్చిపోయాను నేను. ఏంటంటే ఇక్కడ నా మూమెంట్ అనేది ఇంప్రూవ్ కాలేదు, సో అందుకే నేనైతే ఊకే చచ్చిపోతున్నాను. బట్ ఒకటి కిల్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు నేను ఏకేని అయితే పెట్టుకున్నాను, బికాజ్ అది స్పీడ్గా అవుతుంది. అండ్ నేను మూమెంట్ చేసే లోపే వాళ్ళైతే నన్ను చంపేస్తున్నారు. బట్ పర్లేదు, దీంతో మన ఫస్ట్ మ్యాచ్ ఇట్లనే ఉంటుంది, ఎవరైనా సరే చచ్చిపోతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీంట్లో నెట్వర్క్ ఇష్యూ వచ్చింది, అప్పుడు దానివల్ల చచ్చిపోయాను. బట్ మ్యాక్స్ నా బెస్ట్ చేయడానికి ట్రై చేశాను. చూడండి, ఆమోస్ అయిపోవడం వల్ల అయిపోతుందంటే వాళ్ళు చచ్చిపోతున్నారు. అండ్ నేను వాళ్ళని చంపలేకపోతున్నాను, వాళ్ళు నన్ను చంపేస్తున్నారు. అది సో ఇక్కడ నేను వాళ్ళని చూడాలి, ఎక్కడున్నారు. ఇప్పుడు ఎవరు కనిపించట్లేదు, చూడండి. ఏందిరా ఈ పంచాయతీ, ఇందాకేమో అందరు ఉండే, ఇప్పుడేమో ఎవ్వరు లేరు. అసలు ఎక్కడున్నారా మీరందరూ, కనిపించట్లేదు. ఇక్కడ వచ్చిండు చూడండి. ఓకే, ఒక్కడి కిల్, సెకండ్ కిల్ చూడండి. సెకండ్ కిల్ చేసి ఏమనేది చూడండి, అటే వెళ్ళిపోతుంది. నేనేమనుకుంటున్నా అంటే వాళ్ళకి దాక్కుతుందో లేదో అన్న కన్ఫ్యూజ్లో అయితే నేను ఉన్నాను అన్నట్టు. ఓకే, మ్యాక్స్ నేను దీన్ని ఓకే, హెడ్ షాట్ పడింది గైస్, బాగానే ఉంది ఇదంతా. ఓకే, వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఇటు దాక్కుంటుండేంది. అరే ఇందాకనే ఇటు సైడ్ ఉన్నాడా, సరే ఇక్కడ నుంచి వెళ్ళి చంపేద్దాం మనం వీడిని. మళ్ళీ దాక్కున్నాడేంది, ఎక్కడున్నా అసలు. ఓకే, మేబీ మనం వాడు పై షిట్, ఇక్కడ బాగుంది, నేను చూసుకోలేదు. అరే అక్కడ గ్రానైట్ ఎవరు ఏ చెత్తన కొడుకేసిండో తెలీదు, నేనైతే ఎక్కడికి వెళ్ళి చచ్చిపోయాను. చూడండి, మొత్తం టీమే అక్కడ నిల్చున్నది. అండ్ నాకు ఏమనేది తెలియట్లేదు, బట్ ఒక్కడినైతే చంపిన మ్యాక్స్. ఓకే, సో ఇప్పుడు అక్కడ ఒకడు నిల్చున్నాడు, ఆడిని కూడా వేసిద్దాం. ఆడు నన్ను వేసిస్తాడో నేను వాడిని వేసేస్తాను తెలీదు. చూడండి, కూర్చున్నాడు. అండ్ ఇక్కడ నేను వీడిని చంపే లోపే ఇంకా నా గన్ అనేది రీలోడ్లో పడింది. బట్ ఫైనల్గా నాకు కొన్ని చంపిన అనుకుంటా, ఏం అర్థం కావట్లేదు. సరే చూద్దాం ఏం జరుగుతుందో ముందుకెళ్ళి. ఇక్కడ ఉన్నాడు కదా, వీడిని వేసేద్దాం. ఆల్రెడీ మనం 30 కంప్లీట్ చేసాం. 30 అంటే మనది 28, వాళ్ళది 34. ఓకే, ఇంకొక 10 కిల్స్ అనుకోండి అయిపోయింది. వాళ్ళ 25, మనది 28. ఓకే, మనోళ్ళు కూడా బాగానే కష్టపడుతున్నారు, అలా ఏం లేదు, కిల్ అవ్వకుండా బాగానే వాళ్ళని చంపుతున్నారు. ఆడొచ్చింది చూడండి, ఈయనైతే ఇప్పుడు ఖచ్చితంగా చూడండి, ఇద్దరు ఒకసారి నేను వేయడం వల్ల ఏం జరుగుతుందంటే నేను చచ్చిపోతున్నాను. బట్ ఫైనల్గా నేను మ్యాక్స్ ట్రై చేస్తున్నాను. ఈ మ్యాచ్ అయితే ఎట్లా పోతుందో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. చూడండి, నేను అసలు షూట్ చేయడానికి ట్రై చేశాను, బట్ ఏం జరిగిందంటే షూట్ అనేది చేయలేకపోయాను. ఓకే, ముందు మనం ఇంకోసారి ట్రై చేద్దాం. ఇటు సైడ్ ఈడున్నాడు చూడండి, దాక్కున్నాడు చెత్త నా కొడుకు. ఆడు రాగానే వెనకాల సైడ్ బాంబ్ వేశారు చూడండి, ఇప్పుడు నాకు తెలిసింది, లేదంటే ఈసారి కూడా మనం పోయేటోళ్ళం. ఇటు సైడ్ నుంచి వస్తున్నారా. ఓకే, ఒకడిని వేసేసిన. అండ్ ఇంకొకళ్ళు ఇక్కడ దాక్కున్నారు. ఓకే, నేను రీలోడ్ చేసుకొని చూడండి, అది నా తప్పు, రీలోడింగ్లో పడింది. యాక్చువల్లీ నేను ఏంటంటే ఫస్టే రీలోడ్ చేసుకోవాలి, వచ్చిన వెంటనే చంపాలి. చూడండి, ఎక్కడి నుంచి చంపినో నాకు కూడా తెలీదు. ఆల్రైట్, ఇంకొక 4 కిల్స్ మనకు కావాల్సింది, వాళ్ళకు కావాల్సింది 2 కిల్స్. ఓకే, అయిపోతుంది, మనదే విక్టరీ అని అనుకుంటున్నాను. ఓకే, వేసేసిన విన్ని, ఇంకొకడిని వాడు వేసేసిండు. విక్టరీ గైస్, ఫస్ట్ టైమే విక్టరీ కొట్టినాం. మనది ఎక్కువ కిల్ కాకపోయినా మనం మ్యాక్స్ ట్రై అయితే చేసాం. బట్ ఈసారి మన విక్టరీ రావాలి.
అంటే మనతో విక్టరీ రావాలి. సో లెట్స్ నెక్స్ట్ మ్యాచ్. ఆల్ రైట్ గైస్, సో లెట్స్ స్టార్ట్ నెక్స్ట్ మ్యాచ్. అండ్ దీంట్లో మనకి విక్టరీ దొరుకుతుందో లేదా అనేది అయితే మీరు వీడియోలో చూడండి. అండ్ ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కూడా ఆన్ పెట్టుకోండి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ టైం స్టార్ట్ అయిపోయింది అండ్ లెట్స్ టైమ్ టు ఫైట్. సో చలో చూద్దాం ఏం జరుగుతుందో. ఈసారైనా మనం విక్టరీ కొట్టాలి అండ్ అది కూడా ఎక్కువ కిల్స్తో. మ్యాక్స్ నేను నా బెస్ట్ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ కిల్ మనదే, అంటే నేనే చంపినాను అనుకోండి, ఫస్ట్ లాగా జరగలేదు. సో ఇప్పుడు ఇక్కడ రీలోడ్ చేసుకున్నాను గన్ని అండ్ అట్ సైడ్ నుంచి చూద్దాం. వాళ్ళు ఎట్ సైడ్ నుంచి వస్తున్నాం నాకు తెలీదు. సో అక్కడ ఫస్ట్ కిల్, ఇక్కడ ఫస్ట్ కిల్ అండ్ ఇక్కడ సెకండ్ కిల్. సెకండ్ కిల్ కూడా మనదే. సరే ఇట్ సైడ్ నుంచి ఫైట్ చేద్దాం. అరే రీలోడ్ చేసుకోవాలరా. ఓకే అయిపోయింది. అరే ఇద్దరు వచ్చారా, వాడు అటు నుంచి కొడుతున్నాడు, ఇటు నుంచి కొడుతున్నాడు, దానివల్ల చచ్చిపోయినా నేను. సరే ఈసారి ఖచ్చితంగా చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ ఫైట్లో తగ్గేది లేదు. సో ముందుకెళ్ళి చూద్దాం. అండ్ వాయిస్ మీద అస్సలు నోటీస్ చేయకండి, ఎందుకంటే నాకు చాలా దారుణంగా వస్తుందని నాకు కూడా చాలా తెలుసు. సో ఓకే వీడిని వీడిని ఇంకొకటి వేసేసిండు, నేనే వేసేసిన. నేను వాడిని వేసేస్తే వీడు వచ్చి నన్ను వేసేసిండు. సెట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైట్లో ఖచ్చితంగా విన్ అవ్వాలి అండ్ నేను అన్నీ చంపాలి. ఈ టీడీఎం ఎలా వస్తుందిరా అయ్యా, నాకైతే ఏం అర్థం కావట్లేదు. అన్ని టీడీఎం లాగా కాదు ఇది. దీంట్లో ఆల్మోస్ట్ నేను మ్యాక్స్ నా బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను అండ్ విక్టరీ కూడా మనమే కొడతామని అనుకుంటున్నాను, ఎందుకంటే మన 8 కిల్స్ అండ్ వాళ్ళది 4 కిల్స్. సో చూద్దాం ఏం జరుగుతుందో. అండ్ వాళ్ళ కొంతమంది ప్లేయర్స్ది నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, ఎందుకంటే వాళ్ళు అక్కడే స్ట్రక్ ఉన్నారు. సో వీడొచ్చిండు, వీడిని వేసేద్దాం. తప్పిపోయిండు చెత్తన కొడుకు. ఇప్పుడు అరే తప్పించుకుంటున్నాడు, ఆల్రెడీ వేసేసిన. అండ్ ఇప్పుడు ఈమెని రీలోడింగ్, ఇది ఒక తొక్కల రీలోడింగ్ అన్నైతే వేసేసిన. 11 to 10. ఓకే చూద్దాం. ఇంకా ఇక్కడ మ్యాప్ కూడా ఉంది, అంటే ఈ లొకేషన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ఇటు సైడ్ నుంచే వస్తున్నారా, అదే అర్థం కావట్లేదు. రెండు ప్లేయర్స్ ఎటు పోతున్నారు అనేది. ఇది ఒక రీలోడింగ్లో పడుతుంది చూడండి, చాలా చిరాగ్గా ఉంటుంది. సో నేను అక్కడికి వెళ్ళగానే ఇద్దరు ప్లేయర్స్తో గొడవ అవడం వల్ల నేనే కిల్ అయిపోయాను. ఇప్పుడు ఇంటి దాకా వచ్చి కిల్ చేస్తున్నారు. వీళ్ళు కిల్ దొబ్బేసిన, సారీ బ్రో, నేను కావాలని చెయ్యలేదు. ఓకే ఇక్కడ వీడిని వేసేసిన, బాంబు వేస్తున్నాడు చెత్తన కొడుకు, కానీ లాస్ట్కి వచ్చింది నువ్వే. ఓకే సో వాడిని అయితే వేసేసిన. మళ్ళీ వాడు కత్తి తీసిండు, బట్ కత్తితోని మ్యాక్స్ చంపడానికి ట్రై చేసిండు, బట్ చంపలేకపోయాడు. ఓకే పర్లేదు. ఇక్కడ మనమైతే ఇంకో కిల్ చేద్దాం. మనది 15, మనది 16, వాళ్ళది 14. ఓకే మ్యాక్స్ మనం విన్ అవుతామని అనుకుంటున్నాను, బట్ ఏం జరుగుతుందో తెలీదు. దీంట్లో ఇది ఒకటే ప్రాబ్లం ఏంటంటే గన్స్ రీలోడింగ్ చాలా త్వరగా అయిపోతుంది అండ్ చాలా టైం తీసుకుంటుంది. అంటే పెద్ద పెద్ద గన్స్ తీసుకుంటాయి కదా, సో అది టైం ఇలా తీసుకుంటుంది. ఏమో తెలీదు ఎలా ఉంటుందో ఇది. సో ఇక్కడ నేను మ్యాక్స్ ట్రై చూడండి, వాళ్ళు ముగ్గురు ఉన్నారు. ఈ టైంలో రీలోడింగ్ పడితే ఎలా ఉంటుంది చెప్పండి, చిరాగ్గా ఉంటుంది. బట్ సరే వీళ్ళనైతే ఇవ్వాలి. వాడు చూడండి అటు వస్తుండు. ఓహో షెట్, నేను రీలోడింగ్ చేసే సమయంలోనే ఆడొచ్చి చంపేసిండు. బట్ ఈసారి వాడిని నేను ఖచ్చితంగా వేయాలి. థ్యాంక్ యూ, నేను చచ్చిపోయానా గైస్. ఓకే ఇప్పుడు వీడిని వేసేస్తా ఖచ్చితంగా, దాక్కుంటుండు చెత్తన కొడుకు. హెడ్ షాట్ పడింది వానికి. అండ్ ఇప్పుడు ఈ అమ్మాయిని వేసేయాలి. ఈమె అప్పటి నుంచి దుంకుతుంది అని చంపేసింది ఈమె నన్నే. సో ఇప్పుడు ఖచ్చితంగా వేసేస్తా వీడిని. ఇక్కడ వీడిని వేసేసిన. బ్యాక్ సైడ్ నుంచి పోతే మనకి మేబీ ఈజీ ఉంటుంది. అండ్ ఇప్పుడు దీనికి సావే, దీన్ని బతుకులం అనవాడ. అరే యార్ మళ్ళా రీలోడింగ్ ప్రాబ్లం. బట్ ఈసారి ఖచ్చితంగా వేసేసిన గైస్, చచ్చిపోయింది అది దెబ్బకి. సో ఇప్పుడు మనం ముందు చూద్దాం. వాళ్ళ 30 కిల్స్ మనం ఓన్లీ, అదే వాళ్ళ 30 కిల్స్ మనకి ఓన్లీ 24. విక్టరీ కష్టమని అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు. ఏ షెడ్, అసలు 30 ఎలా వచ్చాయి వాళ్ళకి నాకు అర్థం కాదు. ఓకే 26 ఐ మీన్, అండ్ ఇది 30 అయిపోవాలా, మనదే రావాలరా. అయ్యా రీలోడింగ్ ఒకటి అండ్ గన్ ఆమోస్ అయిపోయినాయా. ఛీ ఎంత దరిద్రమైంది. వాళ్ళు ఇంకా 6 కిల్స్ కొడితే అయ్యేపోతుంది. ఏం జరుగుతుందో అస్సలు అర్థం కావట్లేదు. ఓకే ఈయన్ని చంపేసిన. 27.
వాళ్ళు 37 అయిపోయింది. మ్యాక్స్ మనం ఇది ఓడిపోతాం గైస్, ఓడిపోతాం. ఇంకొక 2 కిల్స్ అయితే వాళ్ళు విన్ అవుతారు, మనమైతే ఓడిపోతాం. సరే లెట్స్ ట్రై లాస్ట్ టైం. ఏం జరుగుతుందో చూద్దాం. మార్ను అసలు ఏం చేస్తున్నారో ఏందో అయిపోయింది వాళ్ళు చేసే సర్కిల్లో, అండ్ మనం ఈ మ్యాచ్ని ఓడిపోయాం. సో ఈ చిన్న టీడియా వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో రాయడం అస్సలు మర్చిపోద్దు. అండ్ ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ కొట్టి నెక్స్ట్ వీడియోకి వెయిట్ చేయండి. మరో వీడియోలో త్వరగా కలుద్దాం. బాయ్ బాయ్, టాటా, నమస్తే, సీ యూ అగైన్, బాయ్.